హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా పల్లెలలో కూడా లక్షల ఎకరాల భూములు 22A కింద పెట్టింది. ఈ 22A కింద పెట్టడం వల్ల లక్షల మంది వాళ్ళ ఇళ్ళ యజమానులు హక్కులు లేకుండా పోయింది. ఆయన అంటున్నాడు సింపుల్గా అనుకోకుండా జరిగింది, మేము సారీ చెప్తున్నాం, లేదా ఇది పొలిటికల్ లీడర్లు పనిలేని వాళ్ళు కొంతమంది అనవసరం రాద్ధాంతాలు చేస్తున్నారు, ఇది కుట్ర జరిగిందని చెప్తుంటారు. ఇవన్నీ బక్వాస్ బంద్ పెట్టి, ఈ మాటలన్నీ బంద్ పెట్టి దీన్ని నిజంగా అధికారులు బాధ్యులైతే అధికారులను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఒకవేళ అధికారులు కారణం కాక మీరే ఇంకేమైనా చెడు బుద్ధితో ఇట్లాంటి పిచ్చి పని చేసేయనుకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పడం కాదు, ఇవ్వ మేము 24 గంటలలో 48 గంటలలో ఇప్పుడు మేము పెట్టిన రికార్డుకి ఇవి అని ఏ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇప్పుడు మాకు చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంటే మీ భూములు పట్టా భూములు అనడానికి ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా చెరువు శిఖం భూములని, లేదా అసైన్మెంట్ భూములని, యుఎల్సి భూములని, దేవాలయ భూములని ఇట్లా చెప్తా ఉన్నారని చెప్తాను. కాబట్టి మీరే మీ ఒక ఆదేశం ఇవ్వండి, మీ కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చి ఏ ఎంఆర్ఓ పరిధిలో ఎంతెంత భూములు ఎన్ని ఇట్లా వచ్చినాయో తక్షణమే నేను తొలగిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ రావాలి తప్ప, లేకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీ మాటలు ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. మీ మాటలన్నీ కూడా ఇక నేను మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. ఇవాళ మీకు బాధ్యత ఉన్న మంత్రులుగా మాట్లాడుతున్నట్టుగా కనపడతలేదు, బాధ్యత లేని వాళ్ళుగా కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతాడు, లేకపోతే ప్రజాక్షేత్రంలో నీ భర్తం పట్టు పట్టు. సెప్టెంబర్ 5, 6 తారీఖులలో ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 22A క్షమాపణ చెప్పడమే కాదు, ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ఇద్దరు ఎన్ని లక్షల ఎకరాలు పెట్టిండ్రు, ఎన్ని లక్షల ఇండ్లు దీని పరిధిలోకి వచ్చినాయి, దీన్ని ఎట్లా మీరు ఎప్పటిలోగా బయటేస్తారు తక్షణమే చెప్పాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ప్రతి కార్యకర్తగా ఇవాళ పెద్ద ఎత్తున దీనికి 48 అవర్స్ దీక్షా కార్యక్రమాన్ని కూడా ఇప్పటికీ అనౌన్స్ చేసాం. దాని తదుపరి ఈ ప్రభుత్వాన్ని భరతం బట్టి పనిచేస్తాం.